ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాజకీయం రాజుకుంది. ఆయన తమవారంటే తమవారనే చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఇంతకీ డిఎస్ రాజకీయ వారసులు ఎవరు? విగ్రహాన్ని బీజేపీ ఆవిష్కరించడం వెనుక వ్యూహం ఏంటి? కాంగ్రెస్ అభ్యంతరం ఏంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో 2 ముఖ్యమైన కార్యక్రమాలు. అందులో మొదటిది పసుపు బోర్డు ప్రారంభోత్సవం కాగా, మరొకటి ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ. ధర్మపురి శ్రీనివాస్ కుమారుడైన ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డిఎస్ ఆత్మ క్షోభించేలా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అందుకే నేను చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఎప్పుడు జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు. జీవితాంతం బీజేపీ సిద్ధాంతాలని, బీజేపీ పార్టీని, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం ఇవాళ అన్వేలింగ్ అనేది బీజేపీ నాయకుడు అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు. ఆయన మనసు బాధపడుతుందని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను. ఇటు గాంధీ భవన్లోనూ డీఎస్ కు నివాళి అర్పించారు కాంగ్రెస్ నేతలు. డీఎస్ లాంటి నేతను కోల్పోవడం బాధాకరమంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి డి శ్రీనివాస్ గారి మృతి అందరికీ కూడా లోటే. తప్పది. వారి మరణం 1 సంవత్సరం క్రితం జరిగిన సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తాం. ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ నేతగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో కూడా ఉన్నారు. అప్పట్లో అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లి సోనియా గాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్ఎస్ లో చేరినా ఫైనల్ గా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు డీఎస్. అనారోగ్యం కారణంగా ఏడాది క్రితం కన్నుమూశారు. పూర్తి స్థాయి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న డీఎస్ కు ఇప్పుడు కాషాయ కలర్ ఎందుకు పూస్తున్నారని హస్తం పార్టీ ప్రశ్నిస్తోంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న నేతల్ని బీజేపీ ఓన్ చేసుకుంటోందని విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే డీఎస్ లాంటి గొప్ప నేతకు తగిన గౌరవం ఇవ్వలేదని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తోంది బీజేపీ.